వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి ఈ నెల 3వ వారంలోనే నల్లమల సాగర్ రిజర్వాయర్కు కృష్ణా జలాలను తరలించేలా చర్యలు చేపట్టాలని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అధికారులను ఆదేశించారు. కొల్లంవాగు నుంచి టన్నెల్స్ ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు అవసరమైన అప్రోచ్ ఛానల్ క్లియరింగ్ పూర్తయిందన్నారు. 2 టన్నెల్స్ లో మిగిలిన 286 మీటర్ల లైనింగ్ పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయని, టన్నెల్ 2లో చిక్కుకుపోయిన టీబీఎం యంత్రాన్ని తొలగించే ప్రక్రియ కూడా వారం రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. 1900 మెట్రిక్ టన్నుల బరువున్న టీబీఎం యంత్రంలో ఇప్పటికే 1300 మెట్రిక్ టన్నులను వెలికి తీసినట్లు, మిగిలిన 600 మెట్రిక్ టన్నులను కూడా 10 రోజుల్లో పూర్తిగా తొలగిస్తామని వెల్లడించారు. అలాగే ఈ నెలాఖరులోగా 210 కోట్లు చెల్లించి R&R ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ఉద్దేశంతో ఒక టార్గెట్, ఒక లక్ష్యం 2026 ఆగస్టు కల్లా పూర్తి చేయాలని ఆ రోజు 2024లో చెప్పినటువంటి మాటకు అక్షర సత్యంగా వాస్తవ రూపం దాల్చి ఈ ఆగస్టులోనే ఆ వెలుగొండకు ఆ కృష్ణా జలాలను తీసుకొచ్చేటువంటి విధంగా పనులన్నీ కూడా దాదాపుగా 90 నుంచి 99% ఈ 2 ఏళ్లలో దగ్గర 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి రాత్రి పగలు డే నైటు పనులు చేయడంతో ఈ యొక్క పనులు ఈ సమయానికి ఆ శాతానికి పూర్తి చేసి అన్న మాట ప్రకారం ఈ నెలలోనే ప్రారంభించేటువంటి విధంగా ఆ పనుల మీద ఈరోజు అధికారులు ఏజెన్సీలతో కూడా సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా కొల్లంవాగు కృష్ణా జలాలు టన్నెల్కి వచ్చేటువంటి అప్రోచ్ ఛానల్ కూడా క్లియర్ చేయడం జరిగింది. హెడ్ రెగ్యులేటర్స్ సంబంధించిన గేట్ల పనులన్నీ కూడా పూర్తవడం జరిగింది. టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2కు సంబంధించినటువంటి సీసీ లైనింగ్ 286 మీటర్లు ఉంది. 18వ తారీఖు కల్లా ఆ యొక్క 280 మీటర్లు కూడా కంప్లీట్ చేసేటువంటి విధంగా 5 గంటల షెడ్యూల్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా టీబీఎం మిషన్ 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో కనీసం అంగుళం కూడా బయటికి తీయలా, ఒక చుక్క నీరు పోయేటువంటి పరిస్థితి లేదు. అయినా సరే జాతికి అంకితం అంటే ఆ రోజు మోసం దగ. కానీ ఈరోజు ఆ టీబీఎం అవాంతరాల అడ్డంకులన్నిటి కూడా తొలగించి 1900 మెట్రిక్ టన్నుల వెయిట్, 175 మీటర్ల లెంగ్త్ ఆ టీబీఎం మిషన్ ఇప్పటికే 70% వరకు క్లియర్ చేసాం. మిగిలిన బ్యాలెన్స్ 30% కూడా ఈ వారం 10 రోజుల్లోనే ఆ టీబీఎంను కూడా మొత్తం క్లియర్ చేసేటువంటి విధంగా యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఆ టన్నెల్ నుంచి బయటకు వచ్చి ఫీడర్ కెనాల్ 100 క్యూసెక్కులు వస్తే ఫీడర్ కెనాలు బండ్లు తెగిపోయేటువంటి కెనాల్కి చంద్రబాబు నాయుడు గారి మొన్న 460 కోట్ల నిధులు ఇచ్చి ఆయనే జనవరిలో ఈ సంవత్సరంలోనే శంకుస్థాపన చేసి ఆల్రెడీ 5.3 కిలోమీటర్ల సీసీ వాల్ పూర్తి అవడం జరిగింది. 11 కిలోమీటర్ల లైనింగ్ని కూడా వితిన్ 4-5 మంత్స్లోనే చేయడం జరిగింది. ఈ యొక్క ఫీడర్ కెనాల్ని దాటుకుని నల్లమల సాగర్కి సంబంధించినటువంటి రెగ్యులేటర్స్ అంటే ఈస్టర్న్ మెయిన్ కెనాల్, అదేవిధంగా సుంకేసల, గొడపాటి రెగ్యులేటర్లన్నింటినీ కూడా వర్క్స్ కూడా 15వ తారీఖు కల్లా కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. వీటన్నిటినీ మించి R&R 900 కోట్ల రూపాయలు R&R నిర్వాసితులకు ఇవ్వాలి. 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ఒక్క నయా